నమస్తే, వెల్కమ్ టు తిరుగుబాటు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ రామాంజన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఏపీలో ఒక చర్చ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని మారుస్తారని చర్చ నడుస్తుంది. ఒకవేళ మారిస్తే సింగారెడ్డి రామచంద్ర రెడ్డి గారికి ఆ పదవి ఇస్తారని చెప్పేసి చర్చ నడుస్తుంది. ఒకవేళ ఆయనకు ఆ పదవి ఇస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంది? సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారు నాకు చాలా కాలం తెలుసు అండి. ఈ ప్రాంతీయ వాసి, ఎందుకంటే కడప జిల్లా వాసి, వేంపల్లె మండలానికి చెందిన అతను, నాకు బాగా పరిచయము. అతనికి రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ పార్టీకి ఇచ్చే మాకు అందరికీ సంతోషం. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రజల సమస్యలతో, అంటే ప్రజలకు సంబంధించిన సమస్యల్లో బాగా పోరాటం చేస్తున్నాడు. బీజేపీ పార్టీలో చేరిన నుంచి కూడా పార్టీకి చాలా అభివృద్ధికి చాలా కృషి కూడా చేస్తున్నాడు. మేము అంటే రెగ్యులర్గా కడపలో ఉండేవాడిని కాబట్టి నేను గమనిస్తున్నాను. రైతుల సమస్యలపైన ముఖ్యంగా మైదుకూరు పాదయాత్ర చేయడము, ఈ పశువు గురించి కానీ వీరన్నిటిపైన బాగానే ఆయన స్పందన బాగుంది. ప్రజల్లో కూడా, పబ్లిక్లో కూడా మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. సిన్సియర్ కార్యకర్త. సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మంచి సంబంధాలు ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయనకు రాష్ట్ర పదవి ఇస్తే కన్నా చాలా సంతోషం. పార్టీ బాగా అభివృద్ధి అవుతుందని కూడా మాకు నమ్మకం, విశ్వాసం. ఇప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి, ఏంటి అంటే ఏం చెప్తారు? రైతుల కోసం బాగానే పోరాటం చేశాడు. ఈ చక్కెర కర్మాగారం ఓపెన్ చేసేదానికి బాగానే ఫైట్ చేశాడు. ఈ మైదుగురు వరకు పాదయాత్ర చేశాడు. ఇంకా చాలా విషయాలు రెగ్యులర్గా పోరాటం ఉంటుందయింది. ఇంకా ఎక్కువ చేయొచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఒక పదవి అనేది వస్తే బాధ్యత ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ కెన్ డూ మోర్ దాన్ వాట్ ఈ డిడ్ ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు మీ జిల్లా నుంచి ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా వైఎస్ షర్మిల గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ చీఫ్గా, కాంగ్రెస్ చీఫ్గా ఇద్దరు షర్మిలను జగన్ ఉన్నారు. ఇప్పుడేమో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంటే సింగరెడ్డిగా ఉంటే ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది, పోటీగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లాకు మంచి గుర్తింపు ఉంటుంది. ఈయన కూడా బాగా చేయగలని నమ్మకం. ఓకే. ప్రజలు ఎట్లా ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారు. ఆయనకి ఇస్తే బాగానే ఉంటుందని, రామచంద్రారెడ్డి గారికి ఇస్తే బాగానే ఉంటుందని. యువకుడు, పెద్ద వయసు కూడా లేదు, బాగానే ఉత్సాహంగా చేయగలడు. అన్ని విధాలు ఆయనకు కెపాసిటీ కూడా ఉంది, చేస్తాడని ఒక నమ్మకం. ఒకప్పుడు వైసీపీ అంటే కడప జిల్లా అంటే వైఎస్ఆర్సీపీ జిల్లా. సో అదే జిల్లా నుంచి జాతీయ నాయకత్వంలో భాగంగా రాష్ట్ర నాయకత్వంలో సారథి వహించే వ్యక్తి సింగారెడ్డి రామచంద్రరెడ్డి గారు, మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గా అనుకుంటున్నాను. ఓకే. ఎట్లా ఉంది మీ ప్రాంతం? ఎట్లా ఉంది డెవలప్మెంట్? ఎట్లా ఉంది డెవలప్మెంట్? ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఇండస్ట్రీస్ లేవు, ఇంకా అవసరము. నిరుద్యోగం ఉంది చాలా. సో ఇండస్ట్రీస్, అన్ఎంప్లాయ్మెంట్ కొంచెం తగ్గాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా కూడా ఇతనితో సాధ్యం, రెడ్డి గారితో సాధ్యమవుతుందంటే ఈయన సెంట్రల్ గవర్నమెంట్తో మంచి కాంటాక్ట్ ఉంది కాబట్టి ఏదైనా తేగలడని ఆశ, అంతే. ప్రజలకు చేయగలడని. నా పేరు రంగారెడ్డి. ఏం చేస్తారండి? నేను ఉపాధ్యాయ సంఘం లీడర్గా ఉండి మొన్ననే రిటైర్ అయ్యాను రీసెంట్గా. ఇప్పుడు రీసెంట్గా బీజేపీలో చేరిన. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షునిగా సింగారెడ్డి రామచంద్రరెడ్డి గారికి బీజేపీ రాష్ట్ర పదవి ఇస్తారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ ఇస్తే ఎట్లా ఉంటుంది, ఏ రకంగా బాగుంటుందంటే ఏం చెప్తారు? సింగారెడ్డి రామచంద్రారెడ్డి నాకు బాగా పరిచయము. ఆయన బీజేపీలో ఒకసారి రాజకీయ ఏదో ఎంపీ కానీ ఏదో ఎమ్మెల్యే కానీ నాకు ఐడియా లేదు, కానీ పోటీ చేసినారు. ఆయన ఎంపీగా పోటీ చేసినారు. ఆయన ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మామూలుగా ఈ ప్రాంతవాసిగా మాకు సుపరిచితుడు కాబట్టి ఆయన ఉంటే బాగుంటుంది. అది. ఎటువంటి కార్యక్రమాలు చేస్తాడు ఆయన? ఆయన మామూలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. భక్తిభావము, టెంపుల్స్ కానీ ఏదైనా మంచి డెవలప్మెంట్కు సహకరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ రైతు సమస్యల గురించి ఆయన ఏ రకంగా పోరాడారు? రైతు సమస్యల గురించి కూడా చాలా పోరాటం చేసినాడు. ఎందుకు మామూలుగా ఇప్పుడు పసుపు ధరల గురించి అప్పుడు పోరాటం చేసినాడు. అదే పసుపు ధర గురించి ఆయన పోరాటం చేసినాడు. కేంద్రం దిగొచ్చి పసుపు ధర పెంచింది, రైతులకు న్యాయం చేసినాడు. ఓకే. ఇప్పుడు ఆయన మీ జిల్లా నుంచి అధ్యక్ష పదవి రేసులో ఉండడం అనేది సంతోషదాయక విషయమే అంటారా? సంతోషమేనా? సంతోషం. ఆయన ఖచ్చితంగా ఆయన చేస్తే జిల్లాకు న్యాయం జరుగుతుంది. జిల్లా బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అది మీకు రావాల్సిన హక్కులు, ప్రత్యేక హోదా విషయంలో కూడా ఆయన పోరాడతారు. నమ్మకం ఉందా? ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఓకే. ఇప్పుడు ఈ జిల్లా నుంచి
వైసీపీ చీఫ్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చీఫ్గా షర్మిల ఉంది. ఇప్పుడు ఇదే జిల్లా నుంచి బీజేపీ చీఫ్గా సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉంటే ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు? బాగా సంతోషపడతారు. మొత్తం మా జిల్లా నుంచి ఇంతమంది నాయకులు ఉన్నారు కాబట్టి జిల్లాకు న్యాయం జరుగుతుందని సంతోషపడతారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తేనా రామచంద్రారెడ్డి గారు? రామచంద్రారెడ్డి గారు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉంటాడు. మేము ఆయన పుడితే అప్పుడు మంత్రి ఎవరైనా బీజేపీ మంత్రి ఎంపీ రాజు యాదవ్ ఆయన పేరు అది. ఆయన వచ్చినప్పుడు మేము తిరిగినాము. బాగా ఎక్కువ జనం ఆయనకు జయజయలు కొట్టినారు. బాగా పబ్లిక్లో ఉంటారు ఆయన? పబ్లిక్లో బాగా తిరుగుతూ ఉంటాడు ఆయన. శుభకార్యానికి వస్తూ ఉంటారా? శుభకార్యాలు ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా పోవడం, అటెండ్ కావడం, వాళ్ళకి ఏదైనా సాయం చేయడం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు బీజేపీ నుంచి ఆయన ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేస్తారు? ఆర్ఎస్ఎస్ కానీ ఆర్ఎస్ఎస్ తరఫున బీజేపీ తరఫున? ఆయన గతంలో ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు, స్టూడెంట్ లైఫ్ నుంచి ఉన్నాడు. మళ్ళీ బీజేపీలో చేరి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేయడము, ఈ సేవా కార్యక్రమాలు బాగా చేస్తూ ఉన్నాడు ఆయన. బీజేపీ ఇక్కడ ఎట్లా ఉంది? బీజేపీ ఈ మధ్య బాగా పుంజుకున్నది, బాగుంది.